నమస్కారం అందరికీ. ఈరోజు మనం ఒక అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మికమైన కథను తెలుసుకోబోతున్నాం. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ఎందుకు వెళ్తారు? ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాసం కాలంలో విష్ణుమూర్తి పాతాళంలో యోగ నిద్రలో ఉంటారని ఎందుకు చెబుతారో తెలుసుకుందాం. బలిచక్రవర్తి అత్యంత శక్తిమంతుడైన రాజు. అతని తపస్సు వల్ల 3 లోకాల మీద అధికారాన్ని పొందాడు. దేవతలతో సహా ఇంద్రుడే భయపడి శ్రీమహావిష్ణువుని ఆశ్రయించాడు. విష్ణువు తన 5వ అవతారమైన వామన అవతారంలో బలిని దర్శించాడు. చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో బలిని ఎదుర్కొన్నాడు. భిక్షగా 3 అడుగుల భూమి కోరాడు. బలి వాగ్దానం చేశాడు. వామనుడు తాను మామూలు బాలుడు కాదని చూపిస్తూ మొదటి అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఆకాశాన్ని కొలిచాడు. 3వ అడుగు కోసం స్థలం లేకపోవడంతో బలి తన తలపై అడుగు వేయమని కోరాడు. ఈ త్యాగానికి మెచ్చిన విష్ణుమూర్తి బలికి ఒక వరం కోరమన్నాడు. అప్పుడు బలి, ప్రభూ, మీరు నన్ను వదలకుండా నా దగ్గర పాతాళంలోనే ఉంటూ నాకు దీవెనగా నిలవాలి అని వరం అడిగాడు. ఈ వరం మేరకు విష్ణుమూర్తి పాతాళంలో నివాసం ఏర్పరిచాడు. ఇక్కడే ఇంకో కథ మొదలవుతుంది. లక్ష్మీదేవి తన భర్త యోగ నిద్రలో ఉండటం చూసి ఆందోళన చెందింది. ఆమె ఒక పేద స్త్రీ రూపంలో బలిని రాఖీ కట్టి, నా అన్నయ్య నీ వద్ద ఉన్నాడు, నన్ను విడిపించు అంటూ వేడుకుంది. చక్రవర్తి అర్థం చేసుకుని 4 నెలలు మాత్రమే విష్ణువు తన దగ్గర ఉండేలా అంగీకరించాడు. ఇప్పటినుంచే చాతుర్మాసం ప్రారంభం. ఇది ఆషాఢ ఏకాదశి నుండి కార్తీక ఏకాదశి వరకు ఉంటుంది. ఈ కాలంలో విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారు. అందుకే భక్తులు ఈ 4 నెలల కాలాన్ని ఆత్మశుద్ధి, ఉపవాసం, భక్తి మార్గం కోసం ఉపయోగిస్తారు. ఇది శ్రీమహావిష్ణువు యోగనిద్ర వెనుక ఉన్న పవిత్ర కథ. ఈ చాతుర్మాస కాలంలో మనం కూడా భక్తి నియమాలు పాటిస్తూ పుణ్యాన్ని సంపాదించుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.